దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజన్న అన్న జరుగు అన్న జరుగు రాక్షస పాలన నడుస్తుందంటానికి మా మధుకర్ గారి ఆత్మహత్యనే దానికి ఒక నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం లోపల ఈనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులని టార్గెట్ చేసి వాళ్ళను మానసికంగా పోలీసు వాళ్ళ సహకారంతో అక్రమంగా కేసులు నమోదు చేయించి వారిని 24 గంటలలో ఏ టైంలో పిలిపియాలి, ఏ టైంలో పిలిపియద్దు అనేటువంటి కనీస చట్టం లోపల ఉన్నటువంటి నిబంధనలు పాటించకుండా రాత్రి సమయాలలో పిలిచి వారిని భయాందోళనకు గురి చేయడం. ఇవాళ బీజేపీ పార్టీలో మీరు పనిచేయకూడదు, మీరు యాక్టివ్గా పనిచేయొద్దు, మీరు ఏదైనా ఉంటే అధికార పార్టీకి దాంట్లోనే ఉండాలి, వారికి కొమ్ముగాయాలి అనేటువంటి విధంగా ఈనాడు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఆ విధంగా తయారు కావడం వల్ల ఈనాడు మా బీజేపీ పార్టీ వేమన్పల్లి మండల అధ్యక్షుడు గౌరవ కీర్తిశేషులు మధుకర్ గారు మానసిక క్షోభ అనుభవించి ఎవరికి చెప్పుకోవాలి, ఏ విధంగా నాకు న్యాయం జరుగుతుంది అని అన్ని విధాల ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. మా గౌరవ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు పెద్దలు ఎర్రబెల్లి రగన్న గారు దాని విషయం లోపల డీసీపీ గారితో మాట్లాడడం, ఏసీపీ గారితో మాట్లాడడం, ఇవన్నీ మాట్లాడినప్పటికీ కిందున్నటువంటి పోలీసు వ్యవస్థ ఇవన్నిటినీ బేఖాతరు చేసి వారిని మధుకర్ గారిని పోలీస్ స్టేషన్కు 1-2 సార్లు పిలిపించి మనోవేదనకు గురి చేయడం వల్ల ఈనాడు ఒక నిండు ప్రాణం బలి తీసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. రాజకీయ కక్షలు చేస్తే ఇవాళ అధికారంలో ఇవాళ మీరున్నారు, రేపు ఇంకోళ్ళు ఉంటారు, కానీ మీరు ఎంతసేపు ఒక రాజకీయ పార్టీ ఇవాళ అధికారం ఉంది కదా అని ఈ విధంగా ప్రాణాలు పోయే విధంగా మీరు భయభ్రాంతులకు గురి చేస్తే ఇవాళ బీజేపీ పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదు. తెలంగాణ రాష్ట్రం లోపల బీజేపీనే టార్గెట్ చేసి మీరు పోతున్నటువంటి సందర్భాన్ని ఇవాళ రాష్ట్ర బీజేపీ పార్టీ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించాలని కూడా బీజేపీ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వెంటనే ఈ తన ఆత్మహత్యకు కారకులైనటువంటి కాంగ్రెస్ నాయకులు, అదే విధంగా పోలీస్ అధికారులు ఎవరైతే ఆయనను మానసికంగా క్షోభకు గురి చేశారో వారిపై వెంటనే కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టి ఆయనకు ఆత్మహత్య కాదు అది హత్య చేయడం అని చెప్పి అదే విధంగా కేసు నమోదు చేసి ప్రజాక్షేత్రం లోపల నిలబెట్టి వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని చెప్పి బీజేపీ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న బీజేపీ శ్రేణులందరూ ఆయన యొక్క ఆత్మ శాంతించాలని భగవంతుని వేడుకోవడం జరిగింది. ఇవాళ మాతో పాటు మా నాయకులు ఎర్రబెల్లి రఘునాథరావు గారు, అదే విధంగా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్ గారు, ఇతర బీజేపీ శ్రేణులందరం కలిసి వారి కుటుంబానికి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ తప్పకుండా ఆయనకు జరిగినటువంటి అన్యాయం ఇవాళ బీజేపీ పార్టీ మొత్తం ఖచ్చితంగా
ఆయనకు న్యాయం జరిగే విధంగా, ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.